ఖచ్చితంగా దీనికి సంబంధించి క్లియర్ కట్ మెజారిటీ అంటే కార్పొరేటర్లు తటస్థగా ఉండాలని నిర్ణయించుకున్నటువంటి నేపథ్యంలో 69 కాస్త 59కి పడిపోయింది. 59లో స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సైతం రాలేదు. వాళ్ళందరూ కూడా 10 డిలీట్ చేస్తే 59 మందిలో మోర్ దెన్ 50%, 30 అంటే సరిపోతుంది. ఆటోమేటిక్గా రెండవ డివిజన్ కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్ మేయర్గా, అలాగే 42వ డివిజన్కి సంబంధించినటువంటి కార్పొరేటర్ యాదగిరి సునీల్ రావు డిప్యూటీ మేయర్గా లాంఛనం అయిపోయింది వారి ఎన్నిక. దీనికి సంబంధించి అయితే పెద్ద ఎత్తున చర్చ జరుపుతుంది. ఒకవైపు భారతీయ జనతా పార్టీని టార్గెట్గా చేసుకొని నాన్ బీజేపీ కూటమి అంతా కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఇండిపెండెంట్లని లాగే ప్రయత్నం చేసి చాలా ఆసక్తికరమైన రాజకీయాలకు తెరదీసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కరీంనగర్ కార్పొరేషన్ పీఠంపై కాషాయ జెండా ఎగరేస్తానని ముందు నుంచి చెప్తున్నటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఒక్కసారిగా తనదైన స్టైల్లో చక్రం నింపారు. ఆ శిబిరం నుంచి మరో 2 ఇండిపెండెంట్లు సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి పరిస్థితిగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మేయర్ అభ్యర్థి అవుతారనేటువంటి ధీమా ముందు నుంచి ఉన్నటువంటి నేపథ్యంలో అదే నిజం కాబోతుంది. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి